హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను రాములవారి గుడికి వెళ్ళానండి. రాములవారి గుడిలో గోదాదేవి కళ్యాణంలో కూర్చున్నామండి మేము. ఆ కళ్యాణం కోసం తెల్లారుజామున 3:30కి లేసానండి నేను. ఇంట్లో వంట చేసుకొని, పని చేసుకొని, పూజ చేసుకొని వెళ్ళిపోయానండి. 10 లోపల వెళ్ళిపోయాను అక్కడికి. ఇంకా లేట్ అయిందేమో అనుకున్నాను. మేమే ఫస్ట్ వెళ్ళామండి, మా తర్వాత అందరు వచ్చారు. ఈ సంవత్సరంలో ఫస్ట్ పూజ అండి. నాకు చాలా ఆనందం అనిపించింది గోదాదేవి కళ్యాణంలో కూర్చున్నందుకు. నేను కూర్చోవడం కూడా ఫస్ట్ టైం అండి. ఈ కళ్యాణంలో కూర్చోవడం చాలా హ్యాపీగా అనిపించింది. బాగా జరిగిందండి. 8 జంటలు కూర్చున్నారు. అబ్బో, అయితే బాగా అలసిపోయానండి నేను. ఆ ముందు రోజు ముగ్గులు, పండ్లు అన్నీ పెట్టుకొని అవన్నీ చేసుకొని వెళ్ళిపోయే తలకి అక్కడ కూర్చున్నానే కానీ నాకు తూగు వస్తుందండి, నిద్ర వస్తుంది. నైట్ 1 గంటకు పడుకొని 3:30 లేవటం అంటే నిద్ర సరిపోలేదు. కానీ కళ్యాణంలో అలుపంతా పోయింది. చాలా బాగా జరిగిందండి. చాలా సంతోషం అనిపించింది నాకు. ఆడ అందరూ కూర్చొని ఆయన కూడా పూజ చాలా బాగా చేశారండి. చాలా బాగా చెప్పారు, చేశారు. నేను ఫుల్ వీడియో పెడతానండి. ఫుల్ వీడియో కానీ అచ్చంగా మొదటి నుంచి పెట్టలేనండి. అక్కడక్కడ తీసినట్టే పెడతాను. నేనే వీడియో తీసుకునేది, నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నేను కళ్యాణంలో కూర్చున్నా కాబట్టి వేరే వాళ్ళ చేత తీపిచ్చానండి. నేను తీసినంత వరకు పెడతాను, చూడండి. నా వీడియోలకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోలు నచ్చుంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ పూజ అండి ఈ సంవత్సరంలో నాకు. ఇది చాలా సంతోషంగా అనిపించింది. సంవత్సరం మారినాక ఫస్ట్ పూజ ఇది. మీతో పంచుకుందామని నేను పెడుతున్నాను. చాలా థ్యాంక్స్ అండి.